అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ, మీ టీవీ, యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్. ఈ యూటీవీ స్టూడియోకు మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు వచ్చారు. వారు అనేక సందేహాలతో వారి ప్రశ్నలతో వచ్చారు. వారు కొన్ని ప్రశ్నలతో వచ్చారు. ఆ ప్రశ్నలకు ఏంటో మనం సమాధానం వెతుకుదాం. అందరూ నిత్యం వీక్షిస్తుండండి యూటీవీలో ఇంటర్వ్యూ. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి ఆచార్య గారు. మీరు ఎప్పుడు కూడా సందేహాలని అంటూ ఉంటారు కదా, మరి ఆ సందేహాలు ఏంటో మీరు ఈ యూటీవీ స్టూడియో పక్షంగా తెలియపరచండి. వాటికి సమాధానాలు సాధ్యమంత వరకు యూటీవీ ద్వారా మీరు తెలుసుకుంటారు. యూటీవీ వీక్షకులు, ప్రేక్షకులందరూ కూడా వాటిని తెలుసుకుంటారు. తప్పనిసరిగానండి. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు కదండి. అవును. అయితే బైబిల్ దేవుడు అని, ఖురాన్ తెలిసినటువంటి వారు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడి గురించి, వేదాలు తెలిసినటువంటి వాళ్ళు వేదాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి చెప్తారు కదా. అసలు దేవుడు ఎవరండి? ఓకే, దేవుడు అనే మాట అసలు సృష్టికర్త. దేవుడు అనే మాటను ఎవరికి ఉపయోగిస్తారంటే సృష్టికర్త అని ఉపయోగిస్తారు. సృష్టికర్త. కానీ కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. అయితే ఆ సృష్టికర్త అయినటువంటి ఆయనని మనం దేవుడు అనాల. అందరూ సృష్టికర్తలని చెప్పుకున్నారు. ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి తెలిసిన దేవుణ్ణి సృష్టికర్త అని అంటూ ఉంటారు. అసలు దేవుడు సృష్టికర్త అని మనం చెప్పొచ్చు. అంటే సృష్టికర్త అంటే దేన్ని ఆయన సృష్టించారండి? ఆకాశము, భూమి, అందులోని సమస్త సృష్టి, శ్రేష్టమైన మానవులు, వీళ్ళందరిని సృష్టించినటువంటి సృష్టికర్తే దేవుడు. మరి దేవుడు అని ఎవరిని అనాలండి? దేవుడు అని అంటే నిజమే, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కోట్లకు దేవుళ్ళు అంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎవరే అంటే ఆయన పవిత్రుడు అన్నమాట. పవిత్రుడిని దేవుడు అనాల. మరి పవిత్రుడు అంటే పాపం లేనివాడు. పవిత్రుడు అంటే పాపం లేనివాడు. పాపము లేని పవిత్రుడే దేవుడు. పాపము లేనివాడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఓకే, మన గ్రాంధిక భాషలో పవిత్రుడు అంటూ ఉంటారు, వేద భాషలో పవిత్రుడు అంటారు, బైబిల్లో కూడా పవిత్రుడు అంటారు, ఖురాన్లో కూడా పరమ పవిత్రుడు అంటారు. కాకపోతే బిబ్లికల్ భాష అది, మాటలో పరిశుద్ధుడు అని అంటారు. అయితే నాకు ఒక సందేహం ఉందండి. చెప్పండి. పాపం అంటే ఏంటండి? ఓకే, పాపము అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటండి ఆ లక్షణాలు? అదే వేద భాషలోనైనా బైబిల్ భాషలోనైనా ఎక్కువ శాతం మన పూర్వీకులు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పినటువంటి ఏంటంటే పాపం అంటే దానికి 6 రకాల లక్షణాలు చెప్తారు. కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మత్సరం. ఈ 6 రకాల గుణాలే పాపం. ఈ 6 రకాల గుణాలైనటువంటి పాపాలు కూడా మనిషికి జన్మతా ఉంటాయి, కర్మతా ఉంటాయి. జన్మత అంటే తల్లిదండ్రులు ఈ 6 రకాల గుణాలు కలిగి పిల్లల్ని కంటారు కాబట్టి వారికి జన్మత ఈ పాపం వచ్చేస్తుంది. పెరిగి పెద్దవారే వీటిని అనుభవిస్తారు కాబట్టి కర్మ పాపం అంటారు. జన్మ పాపము, కర్మ పాపము. ఈ 2 రకాల పాపాలే మానవుని మరి పాపములు నెట్టి ఈ పాపానికి శిక్ష నరకానికి నెట్టేస్తుంటాయి ఈ పాపపు లక్షణాలు. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు ఇవి జన్మ పాపము, కర్మ పాపమును కలుగజేస్తాయి. ఇట్టి గుణాలు లేనిటువంటి, పాప గుణాలు లేనిటువంటి వ్యక్తే పవిత్రుడు. అయితే కామము, క్రోధము, మోదము, మోహము, లోభము, ఈ మత్సరము లేనటువంటి వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారండి? ఎస్, ఉన్నారు. అదే నేను చెప్పబోతున్నా. అదే ఉన్నారు. ఎవరే అంటే జన్మ పాపము లేనివారు, కర్మ పాపము లేనివారు. జన్మ పాపం అంటే పురుష ప్రమేయం లేకుండా జన్మించినటువంటి వారు.
కర్మ పాపం అంటే జీవితంలో వాటి జోలికి వెళ్ళినటువంటి, అంటే జన్మతా లేనప్పటికీ కర్మతా కూడా వారికి రావు అనుకోండి. ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభువు. జన్మ పాపం లేనటువంటి ఆయన కన్యకు జన్మించాడు. మన వేద భాష కూడా చెప్తుంది, ప్రవచనం, ఓం కన్యసుతాయ నమః, ఓ కన్యకకు జన్మించిన దేవుడా అని వేదం కూడా చెప్తుంది. అంత మాత్రం కాదు, ఇజ్రాయేళ్ల ధర్మశాస్త్రమైన పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ప్రభువు అంటే సృష్టికర్త అయిన ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ఉంది. అంటే కన్యకకు అంటే వివాహము కాని యవనస్తురాలు, యవనస్తు కన్యకకు జన్మిస్తాడని అక్కడ చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. ఖురాన్ షరీఫ్ సూరా 4:161లో కూడా అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం గర్భములు జన్మించాడు అని మరి వేదాల్లో ఉందండి. వేదాల్లో కూడా ఉంది కదా, ఓం కన్యసుతాయ నమః అని ప్రవచనం విష్ణు సహస్రనామంలో మనం చూస్తే ఓం కన్యసుతాయ నమః, ఓ కన్యకకు జన్మించిన దేవుడా నీకు వందనాలు అని ఉంది. కాబట్టి ఈ ఏవైతే పాపం అని అనుకుంటున్నామో ఆ పాపములు 2 రకాలు ఉన్నాయి గుణాలు, జన్మ పాపము, కర్మ పాపము. ఈ 2 రకాల పాపములు మరి అంటకుండా జీవించినటువంటి ఈ ప్రపంచములు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులలో ఒకే ఒక్కరు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి పవిత్రుడిని మాత్రమే మనం దేవుడు అనాల. ఆ పరిశుద్ధుడైన పవిత్రుడైన పరమ పవిత్రుడైన దేవుణ్ణే దేవుడు అనాలి మనం, ఆ పరమ పవిత్రుడైనటువంటి ఆయన. కాబట్టి ఆ పవిత్రుడు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా క్రైస్తవులకు మత పిచ్చి ఉన్నది అని అంటారు. ఎందుకని మత పిచ్చి అంటే ఒక వ్యక్తి తనకు తెలిసినటువంటి సత్యం తెలిసినప్పుడు దాని కొరకు జీవిస్తాడు, దానికి వరకు తాను సమర్పించుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు రకరకాల ఒకరికి ఒక రకమైన వంటకం తినడం ఇష్టం, అది ఉంటేనే తినాలి అని అనిపిస్తుంది అతనికి సంతోషం. అట్లనే క్రైస్తవులు కూడా ఒక సత్యం తెలుసుకున్నారు. ఏంటి ఆ సత్యం అంటే ఈ ప్రపంచములో దేవుడు అనేటి ఆయన పవిత్రుడు, ఆ పవిత్రుడైన ఆయనే దేవుడు, ఆయనే ఈ లోకానికి వచ్చి మా కొరకు మాకు బలి అయ్యాడు, ప్రాణం పెట్టాడు. అంత మాత్రం కాదు, ఇప్పుడు చాలా మంది ఈ భూమి శాశ్వతం అనుకొని, ఈ శరీరమే శాశ్వతం అనుకొని శరీరం కొరకు ఈ లోకం కొరకు జీవిస్తున్నారు. శరీరం కావలసిన అవసరతలు, సుఖభోగాలు, లేకపోతే ఈ శరీరానికి కావలసిన సౌఖ్యం కొరకే మనిషి బ్రతుకుతున్నాడు. వాటిని సంపాదిస్తున్నాడు, సాధిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఒక దినమున ఈ శరీరము నశించిపోతుంది, శరీరం క్షీణించిపోతుంది. సృష్టికర్త అయిన దేవుడు ఈ శరీరాన్ని మట్టితో చేశాడు. చివరికి ఇది మట్టికి మన్నుగా చేరుతుంది, మట్టి అయిపోతుంది, ఈ శరీరం ఉండదు. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మోక్షంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోవాల. దేవుని దగ్గరికి పోవాలంటే దేవుడు పరిశుద్ధుడు కదా, మనం చెప్పుకున్నట్లు పరిశుద్ధుడిగా వెళ్ళాల. ఈ యొక్క శరీరానికి ఎటువంటి పాప పంకిలం మలినం అంటుకోకుండా పవిత్రుడికి వెళ్ళాలి. పవిత్రుడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల, విమోచింపబడాల. కలగాలంటే ఏం చేయాలి? ఈ పాపం ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏం చేయాలండి? మంచి ప్రశ్న అడిగారు. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి. 2 రకాల మార్గాలు చెప్పండి. శాకాహారులకేమో యజ్ఞం, మాంసాహారులకేమో బలి. ఈ బలి ద్వారా మానవునికి పాప ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎందుకనంటే బలి ఇచ్చినప్పుడు ఒక మేకను కోస్తారు, బలిగా ఇచ్చినప్పుడు అది మొత్తుకుంటుంది, దాని రక్తం చిందింపబడుతుంది. అప్పుడు అది చూసిన మనిషికి ఒక మనిషిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, నేను చేసిన తప్పుల కొరకు ఈ నోరు లేని జీవిని కోశామే,
దేవ ఇంకొకసారి నేను అటువంటి తప్పులు పని చేయొద్దయ్యా అని సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బలులు ఇచ్చి దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడు. మానవుడు ఒప్పుకొని అప్పుడు నేను ఇక ఇటువంటి పాపం చెయ్యను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. లేదు, ఒక మేకనే బలి ఇవ్వకపోతే మనిషిని నరకములు భయంకరమైన పనిష్మెంట్కి అప్పగిస్తాడు దేవుడు. అందుకే మానవుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే తను ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది యజ్ఞం. అది శాకాహారులు పాటిస్తారు. ఏంటి ఆ యజ్ఞము అని అంటే, అగ్నిని చేసి కర్రలు కొన్ని పెట్టి ఆ కర్రలలో కొవ్వును అర్పిస్తారు, నెయ్యిని అర్పిస్తారు. నెయ్యి అంటే కొవ్వే కదండి. ఎందుకు అలా అర్పిస్తారంటే, అయ్యా నేను కొవ్వెక్కిన చేతలు చేశాను, నేను కొవ్వెక్కి ఇతరులను లెక్క చేయలేదు, ఇతరులను హింసించాను, ఇతరులను కఠినంగా శిక్షించాను, ఇతరులను బాధించాను మా చేతుల ద్వారా, నా క్రియల ద్వారా అని చెప్పి ఆ కొవ్వును అర్పిస్తూ మనిషిలో ఉన్న కొవ్వును కరగదీసుకోవాలంటే ఉపవాసం ఉండాలి. యజ్ఞం చేసేటప్పుడు ఎలా ఉండాలా? ఉపవాసం, ఒక్క పొద్దులు ఉండాలి. ఉపవాసం ఉండి యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే అర్పించడం. కానీ పశువుల కొవ్వు లేక నెయ్యిని అర్పించడమే కాదు, కానీ అది అర్పించబడి దహించబడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కూడా దహించబడాలి. అందుకే వేదములో దేవునికి ఒక బిరుదుంది, అగ్నిదేవుడు అంటారు. అగ్నిదేవుడు, నేను దహించు అగ్నినై ఉన్నానని బైబిల్లో చెప్తారు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది. దేవుడు దహించే అగ్ని. హరి అంటే కూడా హరింపజేసేవాడు. ఏంటి హరింపజేసేవాడు? మన పాపాలను హరింపజేసేటువంటి వాడు. కాబట్టి ఆ అగ్నిదేవుడు ఏంటంటే కొవ్వును ఆయనకు అర్పిస్తున్నప్పుడు మనలో కూడా ఉన్న కొవ్వును కరిగించుకోవాలా. కరిగించుకొని కొవ్వెక్కిన చేతలు చేస్తారంటారు చూడు, ఆకతాయి పిల్లల్లాగా దారిలో పోయే ఆడపిల్లలను అల్లరి చేయడము, లేకపోతే ఇతరులను కొట్టడము, తిట్టడము, ఇవన్నీ కూడా చాలా మంది జనరల్ గా అడుగుతుంటారు. ఏదన్నా తన్నుకుంటూ పోయిన ఏమ్రా బల్పెక్కిందా అని అంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. కాబట్టి అలాగున శాకాహారులకేమో యజ్ఞము, మాంసాహారులకేమో బలి. ఈ రెండింటి ద్వారా పాప ప్రాయశ్చిత్తం. మనిషి గద్దింపబడాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. అందుకే కొబ్బరికాయను కొట్టడం వల్ల ఏంటి అంటే మన గుండెకాయ కూడా కొట్టబడాలి, విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. కాబట్టి అప్పుడు ఈ మానవునికి ప్రాయశ్చిత్తం కలిగి పాప పరిహారము జరిగి పవిత్రుడైన దేవుని యొద్దకు చేరడానికి దోహదపడుతుంది అన్నమాట. కాబట్టి అలాగున మరి దేవుణ్ణి తెలుసుకొని, దేవుడు పవిత్రుడని, పరిశుద్ధుడని తెలుసుకొని ఆయన దగ్గర మన పాపాల నుండి విడుదల పొంది, అలాగున ఈ రెండు కూడా జరిగించింది ఎవరి ద్వారా జరిగిందంటే, శాకాహారులు యజ్ఞమైనప్పటికీ, మాంసాహారులు బలైనప్పటికీ ఈ రెండు ఎవరు నెరవేర్చారు ఈ ప్రపంచంలో అంటే, వేదములో చూస్తే ప్రజాపతి అని ఉంటుంది. ప్రజాపతి యజ్ఞ అని ఉంటుంది. తాండ్య బ్రాహ్మణులు చూస్తే ప్రజాపతిర్ దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తాన్ని. ప్రజాపతిని దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞమవుతాడు అని ప్రవచనం చెప్పబడింది సామవేదం తాండ్య బ్రాహ్మణులు. కాబట్టి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ ప్రజాపతిగా అంటే రాజుగా ఈ లోకానికి వచ్చి పాప పరిహారం కొరకు ఆయన బలి అయినట్టుగా అర్పించబడినట్లుగా చూస్తున్నాం. యవనస్తుడిగా తను మంచి బలవంతుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల కొరకు బలి అయినట్లుగా మనం ఇక్కడ బైబిల్లో చూస్తాం. కాబట్టి అన్నిటిని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభువే కనబడే దేవుడిగా మానవుల ప్రాయశ్చిత్తం కొరకు బలి అయి పాప క్షమాపణ జరిగించినట్లుగా. అందుకే యేసు ప్రభు కూడా ఒక దగ్గర అంటాడు, ఏమనంటే మరి ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. అనగా మోక్షానికి చేరడు, పరలోకానికి వెళ్ళడు, నా ద్వారానే వెళ్ళాలి అని చెప్పి
యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. నిజముగా మరి ఈ విషయాలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటాను. మీ సందేహాలు, ఇంకా ఏ సందేహాలున్నా ఎవరైనా మీరు అడగొచ్చు. కాబట్టి వాటికి గ్రంథ ఆధారంతో కూడా మీకు తెలియచేస్తాము. మీకు అర్థమైంది అనుకుంటాను. మనకు చివరిగా ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇప్పుడు చాలా మంది పుణ్యకార్యాలు చేస్తే మేము మోక్షం వెళ్తాం అని అంటారు కదా. మోక్షము లేకపోతే నరకం అనేటువంటిది చెప్తారు కదా. ఈ పుణ్యకార్యాలు చేస్తే వెళ్తారండి? లేదండి, ఇది కేవలం మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క సలహా. కానీ మరి వేదం అయితే అలా చెప్తలేదు. వేదమైన, బైబిల్ అయినా, ఆధ్యాత్మిక సాహిత్యం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, గ్రంథాలు అలా చెప్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు మనుషులు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆనాడు ఋషులు, మునులు, తపస్సిద్ధులు ఈ సాంసారిక జీవితం, సామాజిక జీవితాన్ని వదిలిపెట్టి కొండల్లో, లోయల్లో, అరణ్య పర్వతాలలో మరి అక్కడ వారు సంవత్సరాల కొద్ది తపస్సులు చేసి ఈ సత్యాలను వారు కనుగొన్నారు. ప్రవక్తలు కూడా సహితం అంతే. ఇజ్రాయేల్ ప్రవక్తలు కూడా వారు సంవత్సరాల కొద్ది దేవునికి సమర్పించుకొని వారు ప్రార్థనలు చేసి దైవ సాక్షాత్కారం పొందుకొని ఆ పాత నిబంధనలు, ప్రవచనాలన్నీ కూడా అవే. నిజ దేవుని పాప పరిహారం గురించి అవన్నీ కూడా చెప్పబడినవి. కాబట్టి గ్రంథ సాహిత్యమును బట్టి, గ్రంథ ప్రవచనాలను బట్టి మనకు ఏంటంటే ఓ పరమాత్ముడు పాప పరిహారం కొరకు బలి కావాలి, రక్తం చిందించాలి అనేటువంటిది. ఆయనే ప్రజాపతి అని, రాజు అని చెప్పారు. కాబట్టి అలాగనే మనకు ఇది. కానీ ఇప్పుడు చాలామంది మోసాలు చేసి సంపాదించి యువతలు వచ్చి అన్నదానాలు పెడతారు. యువతలు అన్నదానం పెడుతూ ఉంటారు, మేము పుణ్యం చేసినామని. అవతల అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కిరోసిన్లో మన ఏమంటారు, పెట్రోల్లో కిరోసిన్ పోసి అమ్ముతారు, ధాన్యాల్లో రాళ్ళు పోసి అమ్ముతూ ఉంటారు. రకరకాల మోసాలు, కల్తీలు అని చేసి డబ్బు సంపాదించి యువతలు తీసుకొచ్చి గోదానం, భూదానం, లేకపోతే అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేస్తే ఏం ప్రయోజనం? దేవుడు చూస్తుంటాడు కదా. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండి మన పాప పరిహారం కొరకు ఓ పరమాత్ముడు యజ్ఞం కావాలి, బలి కావాలి, ప్రాణదానం చేయాలి, రక్తం చిందించాలి అనేటువంటి ఈ వేద ప్రవచనాలన్నీ నెరవేర్చబడిన ఒక యేసుక్రీస్తులోనే. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి బలియాగం ద్వారా పవిత్రత కలుగుతుంది. మనుషులు ఉచితముగా నీతిమంతులు తీర్చబడుతున్నారని వివిధ మరి ఆధ్యాత్మిక గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. అట్టి దాన్ని బట్టి పుణ్యం, మనం ఏదో మంచి పనులు చేసుకుంటే పుణ్యం దొరకదండి. అది మనిషి ఏదో అంతవరకు తృప్తి పడుతున్నాడు తప్ప మన వేద ప్రవచనాలు అలా చెప్తారు. చాలా మంచిదండి. ఈరోజు మరి దేవుడు అంటే ఎవరో, పాపం అంటే ఏమిటో, పవిత్రత అంటే ఏమిటో మరి తెలుసుకోవడం జరిగింది. చాలా మంచిదండి. నమస్కారం అండి. మంచిది ప్రసాద్ గారు, మంచిది.